ఓం శాంతి 7/12/1978 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బాబా సమానంగా సంపూర్ణంగా అయిన దానికి గుర్తులు. సదా సర్వులకు ఉపకారం చేసే బాప్దాద పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. సదా మీ స్మృతి యొక్క సమర్థత ద్వారా 3 స్థానాలు మరియు 3 స్థితులు, నిరాకారి, ఆకారి మరియు సాకారి, ఈ 3 స్థితులలో సహజంగా స్థితులు అవ్వగలుగుతూ ఉన్నారా? ఎలా అయితే ఆది స్థితి అయిన సాకార స్వరూపంలో సహజంగా స్థితులు అవ్వగలుగుతున్నారో, అలాగే అనాది నిరాకారి స్థితి కూడా ఇంత సహజంగా ఆత్మస్థితి పైన పరంధామంలో అనుభవం అవుతుందా? ఇప్పుడిప్పుడే అనాది స్థితి, మరల ఇప్పుడిప్పుడే ఆది స్మృతి యొక్క సమర్థత, దేవతా స్మృతి, వీటి ద్వారా 2 స్థితులలో సమానత అనుభవం అవ్వాలి. నిరాకారి స్థితి, ఆది స్థితి, ఈ 2 స్థితులలో సమానత అనుభవం కావాలి. ఇలా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఎలా అయితే సాకార స్వరూపం మీదిగా అనుభవం అవుతుంది, ఇప్పుడు శరీరం అనుకుంటూ ఉన్నారు, మరియు స్థితులు అవ్వడం కూడా సహజంగా అనుభవం చేసుకుంటున్నారు, దేవతను కూడా అలాగే మీ అనాది నిరాకారి స్వరూపంలో సదా ఒకే అవినాశీ స్వరూపంలో స్థితులు అవ్వడం కూడా సహజంగా ఉండాలి. పైన బాబా జతలో జ్యోతి స్వరూపంగా స్థితులు అవ్వడంలో, ఆత్మస్వరూపంలో సంకల్పం చేసిన వెంటనే స్థితులు అయిపోవాలి. దీనినే బాబా సమానమైన సంపూర్ణ స్థితి లేదా కర్మాతీత స్థితి అంటారు. అంతిమ స్థితికి ఎంత సమీపంగా చేరుకున్నాను అని స్వయాన్ని అడగండి. ఎంత సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తారో, అంటే బాబాకు సమీపంగా అవుతారో, దానిని అనుసరించే భవిష్య ప్రాలబ్ధంలో కూడా రాజ్య అధికారిగా అవుతారు. మరి వెనువెంట ఆది భక్తి జీవితంలో ద్వాపరయుగంలో సమీప సంబంధంలో ఉంటారు. పూజ్య మరియు పూజారి 2 జీవితాలలో సాకార బాబాకు సమీపంగా ఉంటారు. అంటే మొత్తము కల్పము ఆది ఆత్మ యొక్క సంబంధ సంపర్కాలలో ఉంటారు. హీరో పాత్రధారితో మీకు కూడా రకరకాలైన నామరూపాలతో విశేష పాత్ర ఉంటుంది. ఇప్పటి సంపూర్ణ స్థితికి సమీపంగా అంటే బాప్దాదాకు ఎంత సమీపంగా ఉంటారో దాని ఆధారంగా, ఇక్కడ సమీపంగా అంటే బాబా గుణాలు సంస్కారంలో బ్రహ్మ బాబా సమానంగా, దీని ఆధారంగా కల్పమంతటి సమీపత ఆధారపడి ఉంటుంది. అందువలన ఎంత కావాలి అంటే అంత మీ కల్పం యొక్క ప్రాలబ్ధం తయారు చేసుకోండి. సమీపతకు ఆధారము శ్రేష్టత. శ్రేష్టతకు ఆధారం మీ మరజీవ జీవితంలో విశేషంగా 2 విషయాలు పరిశీలించుకోండి. 1, సదా పరోపకారిగా ఉన్నానా? 2, ఆది నుండి అంతిమం వరకు సదా బాల బ్రహ్మచారిగా ఉన్నానా అని. మరజీవ జీవితం యొక్క ఆది కాలం నుండి అంటే చిన్నతనం నుండి జ్ఞానంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సదా బ్రహ్మచారిగా ఉండాలి. బ్రహ్మచారి జీవితం అంటే బ్రహ్మచారి, బ్రహ్మ బాబా సమానమైన పవిత్ర జీవితం, దీనినే బ్రహ్మచారి లేదా బ్రహ్మచారి అనండి. ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉండాలి. మాటికి ఖండితమవుతూ ఉంటే బాల బ్రహ్మచారి లేదా సదా బ్రహ్మచారి అని అనరు. ఏ రకమైన పవిత్రత అంటే స్వచ్ఛత ఖండితమైన పరమ పూజ్యనీయులుగా కాలేరు. బాబా సమానంగా అవ్వని కారణంగా అక్కడ సమీప సంబంధాలలోకి కూడా రాలేరు. అందువలన శ్రేష్టతకు ఆధారం, సమీపతకు ఆధారం బాల బ్రహ్మచారి అంటే సదా బ్రహ్మచారి. వీరినే తండ్రిని అనుసరించేవారు అని కూడా అంటారు. బ్రహ్మచర్యంతో పాటు బ్రహ్మచారి అంటే బ్రహ్మ బాబా యొక్క సంస్కార స్వభావము, నడవడిక అనుసారంగా నడుచుకోవడం. ఇందులో స్వయాన్ని అఖండంగా ఉన్నానా అని పరిశీలించుకోండి. అఖండంగా ఉండేవారికి, ఖండితం కాకుండా అప్పుడప్పుడు తప్పులు చేయకుండా ఉండేవారికి సర్వ ప్రాప్తులు కూడా అఖండంగా అనుభవం అవుతాయి. ఖండిత పురుషార్థులకు అప్పుడప్పుడు బాగుంటారు, అప్పుడప్పుడు వేరే విషయాల్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి వారికి ప్రాప్తులు కూడా అల్పకాలికంగానే అనుభవం అవుతాయి. మీ రిజిస్టర్ను సదా స్వచ్ఛంగా ఉందా పరిశీలించుకోండి. ఏ రకమైన మచ్చతో రిజిస్టర్ పాడు చేసుకోలేదు కదా.
సదా బ్రహ్మచారి అంటే సంకల్పంలో కూడా ఏ రకమైన అపవిత్ర వృత్తి యొక్క చంచలంగా ఉండకూడదు. అంటే ఏ రకమైన అపవిత్రత కూడా వృత్తి యొక్క స్థితిని చంచలం చేయరాదు. మొదట వృత్తి యొక్క చంచలతయే ఓడిస్తుంది. లోపల మనస్సు యొక్క చంచలత, తర్వాత దృష్టి, తర్వాత కర్మ యొక్క చంచలత వస్తుంది. వృత్తి యొక్క చంచలతయే రిజిస్టర్పై మచ్చపడేలా చేస్తుంది. అందువలన సదా వృత్తిలో కూడా సదా బ్రహ్మచారిగా ఉండాలి. ఈరోజు బాప్తాదా పిల్లల యొక్క రిజిస్టర్ చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు సదా బ్రహ్మచారిగా ఉన్నారు మరియు బ్రహ్మచారిగా ఉన్నారు అని. బాల బ్రహ్మచారులకు గొప్పతనం ఉంటుంది. బాల బ్రహ్మచారులు వర్తమాన సమయంలో కూడా పూజ్యుల కంటే శ్రేష్టంగా ఉంటారు. బాబా కూడా అటువంటి పిల్లలను పూజ్య రూపంలో చూస్తారు మరియు విశ్వం ముందు కూడా అంతిమంలో పూజ్య రూపంలో ప్రత్యక్షత అవుతారు. బాబా ముందు పూజ్యులుగా ప్రసిద్ధమైన వారు సదా సమీప సంబంధాలలో ఉంటారు. ఇలా మీ రిజిస్టర్ను చూసుకోవాలి. రెండవ విషయం పరోపకారం. దీని విస్తారం చాలా గుహ్యమైనది. దీని విస్తారం స్వయం ఆలోచించండి. విశ్వం పట్ల మరియు బ్రాహ్మణుల పట్ల రెండు సంబంధాలలో సదా పరోపకారిగా అయ్యారా, లేక ఒక్కొక్కసారి స్వ ఉపకారిగా ఒక్కొక్కసారి పరోపకారిగా ఉన్నారా? వాస్తవానికి పరోపకారమే స్వ ఉపకారం. ఇతరులకు మీరు ఉపకారం చేస్తూ ఉంటే, అంటే వారి జ్ఞానం ఇవ్వడం కావచ్చు, వారికి శుభ సంకల్పాల ద్వారా వైబ్రేషన్స్ వ్యాపింప చేయడం, ఈ విధంగా కళ్యాణ వృత్తి ఉంచుకోవడం, అదే పరోపకారం. అది మీకు కూడా స్వ ఉపకారం అవుతుంది. పరోపకారమే. ఈ విధంగా ఈ విషయంలో కూడా మీ రిజిస్టర్ను పరిశీలించుకోవాలి. తర్వాత బాప్తాదా కూడా చెప్తారు. మంచిది. సదా మీ యొక్క ఆది అనాది స్వరూపంలో సహజంగా స్థితులయ్యే వారికి, సదా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండే పూజ్యాత్మలకు, మొత్తము కల్పంలో సమీప సంబంధాలలోకి వచ్చే ఆత్మలకు, సదా బ్రహ్మచారి పిల్లలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.